హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఏఐ ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుతుంది. రీసెంట్గా యాపిల్ CEO టిమ్ కుక్ ఒక మాట అన్నారు, ఏఐ గోన్ ఎఫెక్ట్ ఎవ్రీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ వీ హ్యావ్ అని. అంటే ప్రతి సెక్టార్లో ఏఐ రాబోతుంది. మీ సెక్టార్ మా సెక్టార్ అని తేడా కూడా లేదు. మరి ఏఐ వస్తే జాబ్స్ పోతుందా? మన జాబ్స్ పరిస్థితి ఏంటి? ఏఐ నుంచి మన జాబ్స్ని ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు మన స్టూడియోలో మధు ఉన్నారు, సీనియర్ ఏఐ కన్సల్టెంట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, అసలు ఏఐ గురించి ఎంత అంటే ఎవ్రీ గ్లోబల్గా చూసుకుంటే ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏఐ గురించే మాట్లాడుతున్నారు. కొందరేమో ఏఐ వల్ల జాబ్స్ పోతే అంటారు. అసలు దీంట్లో సత్యం ఎంత? మనం డైలీ చేసే జాబ్స్లో కొద్దిగా రొటీన్గా ఉన్న జాబ్స్ని ఆటోమేట్ చేసే కొంత ప్రక్రియ ఏ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఒక సిస్టమ్ దాని క్యాపబిలిటీ తెచ్చుకుని మనం చేసే వర్క్ని దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని ఓన్గా వర్క్ చేసే ఒక ప్రక్రియ. ఇట్స్ ఆటోమేషన్ కాదు, ఇంటెలిజెన్స్. సో మనం ఇబ్బందుల్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ మనం టఫ్ టైంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం అన్న దాని కాన్సెప్ట్ మీదే డ్రైవ్ అవుతుంది మొత్తం. దీనిలో రెగ్యులర్గా ఉన్న కొన్ని జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్సే బేసిక్ ఈమెయిల్ రైటింగ్ కావచ్చు, లేకపోతే రిడెండెంట్ ఆఫీస్ బేస్డ్ వర్క్ కావచ్చు, అవన్నీ కూడా వైప్అవుట్ అవుతాయని చెప్పట్లేదు. అవన్నీ విల్ బి రీప్లేస్డ్ విత్ ద టెక్నాలజీ అంతా. బట్ హ్యూమన్స్ అయితే ఉండాలి. కానీ ఏఐని నడిపించాలంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్స్ కావాలి అంటారు. సో అంటే లైక్ ఇప్పుడు అన్నారు కదా, కొన్ని ఆటోమేటివ్ అయితే ఏఐ అంటే వాళ్ళకి చాలా రిస్కీగా ఉంటుంది కానీ, బట్ మిగతా వాళ్ళకి అంటే లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకోండి, డెవలపర్, టెస్టర్, వీళ్ళకి ఏఐ ఎంత హార్మ్ఫుల్ అంటారు? అసలు ఏఐ అనే కాన్సెప్ట్ అన్ని టెక్నాలజీస్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్న కాన్సెప్ట్. ఇది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోతే మార్కెటింగ్ పర్సన్కి, లేదంటే టెస్టింగ్ ప్రొఫెషనల్స్కి, వీళ్ళకి లిమిట్ అయ్యే ఒక పారామీటర్ కాదు, అది ఒక ఎంటైర్ ఎలిమెంట్ కాదు. ఏఐ ఈజ్ నాట్ ఎన్ ఎనిమీ. సో ఏఐ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టర్ చేసిన దాంట్లో వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా టెస్టింగ్ చేయాలి. డెవలపర్స్ ఒక వెబ్సైట్ చేస్తారు. జనరల్గా ఏమంటారంటే ఎప్పుడైనా సరే మనం కమాండ్ ఇస్తే చాలు సెకండ్స్లో వెబ్సైట్ అయిపోతుందండి. కానీ ఆ ప్లానింగ్, డిజైన్ అంతా చేసేది హ్యూమన్సే. కస్టమైజ్ డిజైన్ చేయాలంటే డెవలపర్స్ కావాలి. సింపుల్ వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఆటోమేషన్ ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఆటోమేటెడ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఇవాళ మీరు క్యాన్వా చూసుకోవచ్చు, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి మీకు. అది దాని నుంచి ఒక ఇమేజే కాదు, వెబ్సైట్ ఇమేజెస్ కూడా మీరు డెవలప్ చేసేయచ్చు. అది ఇవాళ కొత్తగా వచ్చింది కదా, అది లాంగ్ బ్యాక్ ఉన్నదే. అది మనం కొత్తగా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ టెంప్లెట్స్ బేస్డ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏఐ బేస్డ్ బిల్డ్ వెబ్సైట్స్ ఆల్రెడీ ప్రీ కమాండెడ్ మోడ్లో ఉంటాయి. దాని ఉన్న టెంప్లెట్ నుంచి అది పికప్ చేసుకుని దాన్ని ఇన్పుట్ ఇస్తుంది. ఫుల్లీ కస్టమైజ్ చేయాలంటే డెవలపర్ ఉండాలి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ బిల్డ్ చేస్తాం మనం. అపార్ట్మెంట్ బిల్డ్ చేస్తే అన్ని అపార్ట్మెంట్లో ఒకలాగా ఉన్నాయి, కానీ అందరి ఇంట్లోనే ఆర్కిటెక్చర్ ఒకలాగా ఉంటుందా? కాదు, ఉండదు. ఇంటీరియర్ డిజైన్ ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంటీరియర్ డిజైన్ చేసేది. వాళ్ళకి చేసినట్లు మీకు చేస్తారంటే మీరు బిజినెస్ తీసుకోరు. మీ మైండ్ థాట్ ప్రాసెస్ ప్రకారం మీరు డిఫరెంట్గా ఉంటుంది. ఏఐలో కూడా అంతే జరుగుతుంది. ఇప్పుడు ఏఐ అనేది ఒక అంటే ఎన్హాన్స్ చేసుకునే ఎలిమెంట్ అంటారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఇప్పుడు నేను ఒక మిడ్ కెరీర్లో ఉన్నా, అంటే లైక్ నేను ఒక జాబ్ చేస్తున్నా, ఒక 2-3 ఇయర్స్ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను నా స్కిల్ బేస్ని నేను ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నా. అసలు అప్గ్రేడ్ చేసుకోవడం ఎందుకు ముఖ్యము, అది ఏఐ ద్వారా అప్గ్రేడ్ చేసుకోవడం ఇంకా ఎందుకు ముఖ్యం? ఐ ఆల్వేస్ సే దట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. సో ఇవాళ మీరు డిజైన్ చేసిన సిలబస్ రేపటికి పనిచేయదు, రేపటికి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో ఇమీడియట్ ప్రొఫెషనల్స్ వచ్చే కల్లా వాళ్ళకు కూడా కంపెనీస్లో అప్గ్రేడ్ అవ్వాలి. కంపెనీస్ ఎప్పుడు ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఎంప్లాయీ కంపెనీ కావచ్చు, 2 lakh ఎంప్లాయీ కావచ్చు, అదే టెక్నాలజీతో రన్ అవ్వదు. క్లయింట్ డిమాండ్స్ తగ్గట్టు వాళ్ళ ప్రాసెస్లు మారుతాయి, ప్రొసీజర్లు మారుతాయి. సో డిమాండ్ ఆఫ్ ద పీపుల్ కూడా మారుతుంది. వాళ్ళు అసలు హైరింగ్ ఎందుకు వెళ్తున్నారు? ఇన్హౌస్ టీంలో అవైలబుల్ లేక, నెక్స్ట్ వేరే డిమాండ్స్ తాలూకు వాళ్ళు వీళ్ళు మ్యాచ్ అవుతారని చెప్పి ది గో ఫర్ హైరింగ్. దట్స్ ద ఓన్లీ రీజన్ వేర్ ద హైరింగ్ హ్యాపెన్స్. సో రావడం పోవడం కూడా అదే జరుగుతుంది. సో ఈ ఒక ప్రాసెస్లో టెక్నాలజీకి మనం దగ్గరగా ఉండాలని ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. ఏ మిడ్ ఏజ్ ప్రొఫెషనల్ కదా, అది 5 years to typically 8 years ఇస్ టిపికల్ మిడ్ ఏజ్ ప్రొఫెషనల్. సో వాళ్ళకి అప్గ్రేడ్ అవ్వాలంటే ఎలా? వాళ్ళకి అసలు థాట్ ప్రాసెస్ నన్ను కూడా చాలామంది అడుగుతారు, మధు ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, నేను ఒక టెస్టర్ని, నాకు ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, నేనేమో ఎలా చేయాలని. నేనేమంటే వాళ్ళ ఫీల్డ్ అసలు వదిలేయాలని ఎక్కడ తమ్ముళ్ళు పెట్టను. ఎందుకంటే ఏఐని, యాజ్ ఐ ఆల్వేస్ సే, ఏఐ ఈజ్ నాట్ ఎన్ ఎనిమీ. సో ఇప్పుడు వాళ్ళు చేసిన దాంట్లోనే ఏమాత్రం పాసిబిలిటీ ఉన్న ఎలిమెంట్లో ఏఐ ఫిట్ అవుతుందా లేదా. ఒకవేళ కానీ ఫిట్ అవ్వకపోతే అప్పుడు దెన్ యూ స్టార్ట్ లెర్నింగ్.
అగైన్ లెర్నింగ్కి వచ్చే కల్లా మళ్ళీ బ్యాక్ టు ద ప్రిన్సిపల్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ప్లస్ సినారియో, మ్యాథమెటిక్ నాలెడ్జ్. ఈ రెండు వచ్చిన తర్వాత అప్పుడు టెస్టింగ్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఒక డీబీఏలో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదంటే ఒక డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎంత అప్గ్రేడ్ చేయొచ్చు, వాళ్ళ కంపెనీ మారడానికైనా సరే విత్ ఇన్ ద కంపెనీ అప్గ్రేడ్ అవ్వడానికైనా సరే ఈ 2 పారామీటర్స్. సో అంటే లైక్ ఇప్పుడు మీరు అన్నారు డెవలపర్ టెస్టర్లో ఒక కైండ్ ఆఫ్ పార్ట్లో ఏఐ అనేది యూజ్ అవుతుంది కాబట్టి అప్గ్రేడ్ చేసుకోవాలి అని. సో ఇప్పుడు ఒక కంపెనీ పర్స్పెక్టివ్ గురించి చూసుకుంటే ఫ్రెషర్స్ని హైర్ చేసుకునేటప్పుడు లేకపోతే ఒక 2-3 years సీనియర్ పీపుల్ని హైర్ చేసుకునేటప్పుడు ఏఐ స్కిల్ బేస్ని ఎట్లా పారామైజ్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్కిల్ బేస్ ఉందని ఎలా తెలుస్తుంది? మీ రెజ్యూమేలో తెలుస్తుంది, లేకపోతే మీకు చెప్పాలి. సో నా ఈ కంపెనీలో నేను కొన్నాళ్ళు లాంగ్ రన్లో ఉందాం అనుకున్నాను. సార్ నేను ఈ టెక్నాలజీ నేర్చుకున్నాను, మీరు ఈ పొజిషన్ కోసం హైర్ చేస్తారు, వై కాంట్ యూ టెస్ట్ మీ అనడంలో తప్పలేదు. అడగండి, అమ్మాయిని అన్నం పెట్టదుగా. ఇక్కడ కూడా మేనేజర్ అడిగితే తప్పేం లేదు, లెట్ యువర్ హెచ్ఆర్ నో. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మీకు ఆ స్కిల్ క్యాపబిలిటీ వచ్చిందంటేనే పెట్టాలి. కరెక్ట్. నౌ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ వాళ్ళు రిస్క్ తీసుకుని మమ్మల్ని టెస్ట్ చేసి ఫిట్ అవుతారంటే వెల్ అండ్ గుడ్. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ దేర్ కెరీర్స్ విత్ ఇన్ ద కంపెనీ అండ్ అవుట్ సైడ్ ద కంపెనీ యాజ్ వెల్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మటుకు ఒక రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ కావాలి. ఇప్పుడు మీరు ఏ దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 or 8 years ఒక పర్టికులర్ టెస్టింగ్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ డిజైనింగ్లో ఉన్న మీరు ఎంటైర్లీ ఒక ఏ ప్లాట్ఫామ్లోకి రావాలంటే మీ మైండ్ సెట్ థాట్ ప్రాసెస్ రెండు మారిపోవాలి. మీరు ఆ కంపెనీలో డెవలప్ చేయడం అన్నది పక్కన పెట్టండి, మీరు బయట ఏం జరుగుతుందో కంటిన్యూస్గా తెలియాలి. దట్ ఓన్లీ హ్యాపెన్స్ వన్ యూ మీట్ పీపుల్. కరెక్ట్. ఎస్పెషల్గా హైదరాబాద్ లేకపోతే ముంబై ఎనీ కైండ్ ఆఫ్ టాప్ సిటీస్లో నెట్వర్కింగ్ ఈవెంట్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఓవర్ హియర్. వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళతో ఇప్పుడు ఇలా ఇవాళ కూడా మార్నింగ్ వన్ ఆఫ్ ద ఈవెంట్ అవుతుంది, ఫైర్ సైడ్ చాట్స్ ఉంటాయి కదా. పీపుల్ ఎంత గుడ్ స్పీకర్ అయినా సరే ఒక 2 minutes దొరుకుతారు, రైట్? వాళ్ళ థాట్ ప్రాసెస్ పడుతుంది, వాళ్ళు ఎలా అయినా అవ్వచ్చు. ఓకే. సో మరి అంటే మీరు అన్నట్టు కరెక్టే, కంపెనీస్ ఇప్పుడు నేను ఏఐ స్కిల్ బేస్డ్ నాకు రెజ్యూమే ఉంది, లేకపోతే నార్మల్గా ఇప్పుడు కంపెనీకి ఏ రోల్కి అనుకుంటుందో ఆ రోల్ స్కిల్ బేస్ కూడా నాకు ఉంది. సో ఈ 2 personsలో ఎవరిని ఎక్కువ కంపెనీ చూస్ చేసుకుంటుంది? ఆబ్వియస్లీ ద వన్ హూ హ్యాస్ ప్రూవెన్ స్కిల్స్, నో డౌట్ ఇన్ దట్. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ద ఎంప్లాయీ ట్రస్టబుల్ ఉంటే, వాడి మీద నమ్మకం ఉంటే వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఇస్తాయి. ఎందుకంటే దెర్ ఆర్ 2 angles వేర్ యూ హ్యావ్ టు సెర్చ్. అరే ఫర్ ఎగ్జాంపుల్ మధుని ఎందుకు మనం ట్రై చేయకూడదు, నాకు థాట్ ప్రాసెస్ వచ్చింది అనుకోండి, దెన్ వాళ్ళు చూసుకుంటారు, ఓకే మధు నీకు ఈ స్కిల్ ఉంది, ఇంకొద్దిగా అప్గ్రేడ్ అవ్వాలి, నేను ఈ పొజిషన్లో నేను తీసుకుంటున్నాను, బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ఒక పారామీటర్ తెస్తారు. సో డెఫినెట్లీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ, ఐఎమ్ నాట్ ఇగ్నోరింగ్ ఇట్. బట్ సెకండ్ వన్ ఈస్ ద ట్రస్ట్ వాల్యూ ఈజ్ ఆల్సో. అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఎక్స్ప్రెస్. కరెక్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్వ్యూలో నువ్వు ఎంత గొప్పగా నువ్వు ప్రజెంట్ చేసుకుంటావో దట్ ఈస్ ద మేజర్ రోల్. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు సరే నేను ఏఐ నేర్చుకుందాం అనుకుంటున్నా, యాజ్ ఎ ఫ్రెషర్గా నేర్చుకోవాలి అంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు నేర్చుకోవాలి అంటే ఎలా స్టార్ట్ చేయాలి? ఒక రకంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్, వాళ్ళ కంపెనీ ఎకో సిస్టమ్ మొత్తం తెలుస్తుంది, కంపెనీలో ఏం ప్రాసెస్లో అవుతుందో తెలుస్తుంది, క్లయింట్ కమ్యూనికేషన్లో ఎక్సలెంట్గా ఉంటారు, వాళ్ళకి డైవర్సిఫైడ్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ తెలుస్తుంది. ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ దట్ నో ద బేసిక్స్ ఆఫ్ ద ఏఐ అండ్ మేక్ షూర్ దట్ వాళ్ళు ఉన్న ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలనో ఒక కేస్ స్టడీ రాసుకుని, సార్ ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఒక ప్రాసెస్ చూపించవచ్చు. 8 hours ఆఫ్ వర్క్లో ఒక 1 hour ఎక్స్ట్రా సెట్ చేసి, సార్ ఇది ఇలా కూడా చేయొచ్చు అని కంపెనీ కానీ ప్రూవ్ చేస్తే హీ విల్ నాట్ మూవ్ యూ ఆర్ మిస్ యూ. అంతే అంటారు. సింపుల్. ఫ్రెషర్ కన్నా అనుకోండి, ఫ్రెషర్ కూడా అడ్వాంటేజ్ ఉంది. ఫ్రెషర్ అనేసి ఫ్రెష్ మైండ్తో వస్తాడు, స్క్రాచ్ నుంచి ఇన్ అండ్ అవుట్ తెలుస్తుండే. వాళ్ళు ఫ్రెషర్కి ఏంటంటే కంపెనీలో ఎన్వైరన్మెంట్ ఏంటన్నది తెలియదు. అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే కాలేజెస్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కంపెనీలో ఇలా జరుగుతుందని చెప్పి ఇన్స్టిట్యూషన్ని ఇండస్ట్రీని గ్యాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మాలాంటి వాళ్ళు, నేను కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు. ఇక్కడ గ్యాప్ చేయడం, ఈ గ్యాప్ బ్రిడ్జ్ చేయడం వల్ల వాళ్ళు కంపెనీలోకి వస్తే ఏదో ఒక కొత్త ప్రపంచంలో రాకుండా ఓకే ఆల్రెడీ తెలిసింది మాకు ఐడియా వచ్చిందని చెప్పి వాళ్ళు ఆ మూమెంటంలో వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద గుడ్ ఫ్యాక్టర్. ఇద్దరికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఒక థిన్ లైన్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ అని తీసుకుంటే దే ఆర్ సక్సెస్ఫుల్. ఓకే. సో మరి అంటే లైక్ ఏఐ నేర్చుకోవాలి అంటే అదే జాబ్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఏఐ స్కిల్స్ అంటే ట్రైన్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సబాటికల్ బ్రేక్ తీసుకుని కూడా రిస్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, నమ్మకం ఉంటే. ఆఫ్ కోర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మీకు ఒక శాలరీ కావాలి, ఫ్యామిలీ ఉంది, డిపెండెన్సీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ
మీకు ఎక్స్పీరియన్సే కాదు, ఫ్యామిలీ కూడా పెరిగిపోతుంటాయి, పిల్లలు వస్తుంటాయి, ఈఎంఐలు వస్తుంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో వీ ఆల్వేస్ గో విత్ ద ఈఎంఐ సైకిల్. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్ కొంతమందికి ఉంటాయి, కొంతమంది ఉండకపోవచ్చు. ఏదైనా సరే నేర్చుకోవాలని తపన కానీ ఉంటే కనుక అది బౌండరీ కానే కాదు. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు నేర్చుకోవాలి అంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉండాలి ఫస్ట్లీ. సో మార్కెట్లో దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, అరే ఏఐ చాలా ఇంపార్టెంట్, నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తాను అని. అసలు ఎలా చూస్ చేసుకోవాలి అండ్ కోర్స్ అంతా ఎలా ఉంటుంది అసలు? సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చాలా మటుకు ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేదంటే ఏమైనా అంటే ఒక డెడికేటెడ్ కోర్స్ అన్నది డెఫినెట్లీ గుడ్, నో డౌట్ ఇన్ దట్. కానీ వాళ్ళు వచ్చిన ప్లాట్ఫామ్ బ్యాక్గ్రౌండ్ సెంట్రిక్గా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని, శాంపుల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదంటే రియల్ టైమ్ సినారియో కూడా కొంతమంది చేస్తారు. దాని తగ్గట్టు వాళ్ళ సెంట్రిక్గా వెళ్తే అది క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేస్తానంటే, ఒక టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకోవాల్సిన వాళ్ళకి వాళ్ళు టెస్టింగ్ సెంట్రిక్గా ఒక సబ్జెక్ట్ ఉన్నా నాకు వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది 60% నేర్చుకున్నాను, తక్కిన 40% అన్నా వాళ్ళ ప్రాజెక్ట్తో ఎలా కొలేట్ చేయాలి అప్పుడే వాళ్ళు ఎక్స్పీరియన్స్లో చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్ 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ సడన్గా నేను ఏఐలోకి మారినా అంటే ఆ 8 yearsలో నువ్వు ఏం చేసావు అన్నది అంటే వాళ్ళు ఆబ్వియస్లీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తారు. అట్లీస్ట్ లాస్ట్ 1 or 1.5 yearలో మీరు ఏఐతో ఏదైనా ప్రాజెక్ట్ ఉందా, ఏదైనా కంపెనీ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ 3 or 4 people టీమ్ కదా, వేరే వెర్టికల్స్ ఉంటాయి, వేరే సబాటికల్స్ ఉంటాయి. వీళ్ళందరితో కూడా కొలాబరేట్ అవ్వడం కూడా మంచిది. ఎందుకంటే వేరెవరైగో ఎనీ కంపెనీ ఇస్ నాట్ జస్ట్ మై టీమ్, నా టీం కాకుండా వేరే వాళ్ళ టీంతో కూడా నేను ఇంటరాక్ట్ అవుతాను, బికాస్ నాకు తెలియాలి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు. అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ విత్ ఇన్ ద కంపెనీ చాలా కంపెనీస్ టైప్ ఉన్నాయి. వాళ్ళు ఇంటర్నల్గా ఎంత నేర్చుకుంటే అంత బెటర్. కరెక్ట్. ప్లస్ ఎక్స్టర్నల్గా కూడా కస్టమైజ్డ్ కోర్స్ డిజైన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలా చేసే తక్కువ ఉంది. నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ అయితే కస్టమైజ్డ్గానే చేస్తాను, ఎందుకంటే అందరికీ ఒకటే పాఠం చెప్పే రోజులు కావు ఇవి. ఫండమెంటల్స్ వరకు వెళ్ళొచ్చు, అంతవరకు ఫ్రెషర్కైనా ఎక్స్పీరియన్స్ అయినా సరే ఫండమెంటల్స్ ఆర్ గ్యారంటీ, కానీ అక్కడి నుంచి డైవర్సిఫై అయిపోవాలి. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఈ ఎన్హాన్స్ అంటే మన స్కిల్ సెట్ని ఏఐ ద్వారా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఒక ట్రైనింగ్ నేర్చుకోవాలి అంటే ఎంత పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది? డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మినిమం ఒక 50 to 70 hours అయితే కావాలి. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ వరకు వచ్చే కదా, వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్లో ఉన్నారో వాళ్ళు ప్రోగ్రామింగ్ అన్నది టాలీ చేసుకోవాలి. ఏదైనా ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు కదా, అది వాళ్ళు సక్సెస్ అవ్వాలి అల్టిమేట్గా. ఒక 30 or 40,000 అయినా వాట్ ఆర్ ద అమౌంట్ వాళ్ళు పెట్టినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు జస్టిఫై చేయకపోయారు అనుకోండి, ట్రైనర్కి మనసాక్షి ఉండదు, వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. కరెక్ట్. సో మినిమం అయితే ఒక 50 to 70 hours పెట్టాలి. దాంట్లోనే వచ్చేస్తుంది అనట్లేదు, దాంట్లో కూడా అబౌవ్ ద థింకింగ్ చేయాలి వాళ్ళు. ఇది ఓన్లీ నేను ట్రైనింగ్ టైం చెప్తున్నాను నేను. దానికన్నా ఏంటంటే వాళ్ళు కోలేట్ చేసుకుంటూ ఉండాలి. ఇండస్ట్రీలో ఈ సినారీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరబుల్ డివైసెస్ గురించి మాట్లాడతాం, లేదంటే ఇందాక మనం లైటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడతాం, దీంట్లో ఒక ఏ అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఒక కంపెనీ ఒక దాని మీదే పనిచేయదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ డిజైన్ చేసే కంపెనీలో కూడా ఏ కావాలి, ఫ్యాషన్లో కూడా ఏ కావాలి, కాస్మెటిక్స్, ఫ్యాషన్, ఎవ్రీథింగ్లో కావాలి, అన్నిట్లోని. బుక్స్ రైటింగ్లో కూడా ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మీరు వర్క్ చేసే వెర్టికల్ ఏంటి, దాన్ని బట్టి మీరు కొలెక్ట్ చేసుకోకపోతే దాన్ని ఏది ఎక్కడ ఎలా నేర్చుకున్నా సరే ఏది ఉపయోగం ఉండదు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ సెక్టార్లో ఏదైతే ఆల్రెడీ స్కిల్స్ వాళ్ళు నేర్చుకున్నారో దాంతోపాటు యాడ్ ఆన్గా ఏఐ స్కిల్స్ నేర్చుకుని ఎన్హాన్స్ అవ్వాలి అని అంటారు. ఇది అంతా మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మీకు ఒక పాయింట్ ఉంది, మీకు తెలుసు, దాన్ని వేరే మీకున్న అవైలబుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ పాయింట్స్లో ఏ పాయింట్స్లో మీరు మ్యాచ్ అవ్వగలరు. ఈ రెండు కలిస్తే చాలు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మ్యాచ్ ద ఎగ్జాక్ట్ పాయింట్స్ టు ఎగ్జాక్ట్ పాయింట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ బీ సక్సెస్ఫుల్. ఇద్దరికి ఛాలెంజెస్ ఉన్నాయి. ఫ్రెషర్స్ రిజిస్ట్ చేసి కొంతమంది ఇవ్వవు, కొన్ని కంపెనీస్ రిజిస్ట్ చేయరు. ఎక్స్పీరియన్స్లో ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇది కదా దీంట్లోకి వస్తున్నారని చెప్పి కొంతమంది ఎవరు. ఇక్కడ కన్విన్సింగ్ స్కిల్స్ ఉంటాయి. It all depends on how you explain, how you portray yourself, how you say that I am the best. Capable enough. వాళ్ళు బిలీవ్ చేయాలి అల్టిమేట్గా. బిలీవ్ చేస్తే రిస్క్ చేస్తారు. కరెక్ట్. హైరింగ్ ఈజ్ ఆల్సో ఎ రిస్క్. ఒక పర్సన్ మీద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ రిస్క్. రిస్క్ తర్వాత సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ ఉందో ఇట్స్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆల్ టుగెదర్. ఓకే. సో అంటే లైక్ సరే ఏఐ ఇదంతా అంటే హైరింగ్ నడుస్తుంది, కంపెనీస్ పర్స్పెక్టివ్ నుంచి కూడా మాట్లాడుతున్నాము. బట్ ఇప్పుడున్న మార్కెట్లో హౌ మెనీ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఏఐ క్యాండిడేట్స్? Almost every company in these worlds who are being established, they are implementing AI. ఇది కౌంట్ అన్నది చెప్తే నేను ఏ కౌంట్ చెప్పినా సరే రాంగ్ నెంబర్ అవుతుంది, కానీ ఎవ్రీ కంపెనీ ఈజ్ డ్రైవింగ్ టు ఏఐ డ్రివెన్ కంపెనీస్ కింద వెళ్తున్నాయి. అది ఎందుకంటే అది నీడ్ ఆఫ్ ద డే ఫర్ దెమ్.
వాళ్ళకి చేయాలి, ఎందుకంటే ద క్లయింట్ నీడ్స్ దట్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలా ఉంటే కనుక వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు ప్రాజెక్ట్ చేయడం కూడా ఈజీ. మా దగ్గర క్యాపబిలిటీ ఉంటే కనుక వేరే వాళ్ళు వస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు అనుకోండి, అరే ఆ ప్లేస్కి వెళ్తాం కానీ అక్కడ ఏం లేవురా అన్నారు అనుకోండి, ఆ ప్లేస్కి అరే ఆ ప్లేస్కి వెళ్తే అన్నీ దొరుకుతారు అన్నారు అనుకోండి, దెన్ యూ వుడ్ ప్రిఫర్ దట్. డెఫినెట్లీ విల్ గో దేర్. ఇట్ డెఫినెట్లీ విల్ గో దేర్. అందుకనే మాల్స్ ఆర్ సూపర్ సక్సెస్. కరెక్ట్. కానీ ఇప్పుడు ఒక టెక్నాలజీ మీద అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ సి వచ్చింది, C++, జావా, పైథాన్, ఇట్లా డైలీ అప్గ్రేడ్ అవ్వకుంటూ వచ్చింది. దట్ ఈస్ టెక్నాలజీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో ఏఐ కూడా ఒక సర్టన్ పీరియడ్ ఉంటుందా? ఏఐ తర్వాత ఇంకేమైనా రాబోతుందా? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇట్స్ విత్ ఇన్ ద అప్డేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రాసుకున్న టుడేస్ అప్డేట్ ఈస్ నాట్ టుమారోస్ అప్డేట్. కరెక్ట్. సో దాంట్లో అలా అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది విత్ ఇన్ ద సిస్టమ్లోనే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాటి ఇంకేమైనా వస్తుందంటే జెన్ ఈజ్ ఆల్సో సబ్సెట్, టెక్నికల్లీ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం మాట్లాడదు కానీ సో ఇది ఎవాల్వ్ అవుతుందమ్మా. ఇంకా చాలా ఉంది ఏదో చేయాల్సింది. ఇంకా మనం వీఆర్ సీయింగ్ ద ఓన్లీ ద రూట్స్ ఆఫ్ ద పిక్చర్ అవి బాకీ హే మేరీ దోస్త్ అంటారా? ఇంకా మనం ట్రీని చూడలేదు, మనం ఇంకా విత్తనం నాటం ఇంకా వస్తుంది అంతే. రూట్స్ వచ్చి అంతే, జస్ట్ రూట్స్ వచ్చి ఇంకా మొక్క కూడా రావాలి ఇంకా ఆ మాటకు వస్తాయి. there is lot more happening in AI world అయితే. దిస్ ఈస్ ద రైట్ టైం. అంటే ఇప్పుడు AI వల్ల ఎంత భయం ఉందో AI వల్ల అంత అడ్వాంటేజ్ కూడా ఉంది. 2024 as I always say will be a multiple things in terms of AI. ఏ ఎథికల్ గాను, ఏ డేటా యూసేజ్ గాను, ఏ ప్రొఫెషనల్స్ గాను ఇది కరెక్టా రాంగా అని వాటన్నిటికీ ఆన్సర్లు వస్తాయి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ డే AI will అంటే gonna rock అంటారు మన వరల్డ్ ని అంటారు. ఇట్ విల్ బి గుడ్. అల్టిమేట్గా టార్గెట్ ఏంటంటే మన AI will make sure that your life is highly qualified and okay. Thank you so much for having our show today. It was really amazing information ఇచ్చారు AI గురించి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, AI is gonna rule the world. అంటే ప్రతి సెక్టార్లో కూడా AI రాబోతుంది. మన జాబ్స్ మనం కాపాడుకోవాలి అనుకుంటే, అంటే ఇంకా మనం బెటర్ అవ్వాలి అనుకుంటే, ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మన జాబ్స్లోనే AI రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకొని మన రెజ్యూమ్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడమే. మరి ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.